హలో ఆనిముత్యాలు అందరికీ వెల్కమ్ టు మై న్యూ ఛానల్ రివ్యూ ఆనిముత్యాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు మూవీ మీద ఎలాంటి హాట్ టాపిక్స్, కొన్ని సెటరికల్ ఫన్ ఎలిమెంట్స్ అండ్ ఈ రివ్యూవర్స్ అనేవి ఉన్నారు. ఈ ఫేక్ రివ్యూవర్స్ లేకపోతే వాళ్ళ ఒపీనియన్ అని చెప్పడం కన్నా వాళ్ళు ఈ రివ్యూ అనే ట్యాగ్ పెట్టుకొని మూవీని ఒక గుడ్ మూవీని కూడా బాగాలేదు అన్న టైప్లో వీళ్ళు ప్రొట్రై చేస్తూ ఉంటారు జనాలకి. కోర్స్ ఆ మూవీ బాగుంటే దాని కలెక్షన్స్, దాని రన్నింగ్ డేస్ ఇవన్నీ కలుపుకొని ఆటోమేటిక్గా మూవీ ఆన్సర్ చెప్తుంది. ఈ జనాలు చూసి వాళ్ళు ఆన్సర్ చెప్తారు. ఈ లోపల వీళ్ళకి హరి అనమాట. ఇప్పుడు ఆ టెక్నికాలిటీస్ అనే పేరుతో ఆ ట్యాగ్ లైన్తో వీళ్ళు ఎంతలా చేస్తారంటే ఒక మూవీని 10% ఫ్లాస్ ఉన్నాయి, 10% మిస్టేక్స్ ఉన్నాయి అనుకుందాం ఒక మూవీలో. ఆ 10% మాత్రమే మూవీ బాగున్నట్టు చేసి మిగిలిన 90% మొత్తం టెక్నికాలిటీస్ రాంగ్ అని ప్రూవ్ చేస్తారనమాట. ఇలా ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక ఎలివేషన్ సీన్ కానీ లేకపోతే ఒక ఎమోషనల్ సీన్ కానీ దానికి కొంత పరిణామాలు ఉంటాయన్నమాట. ఇప్పుడు ఒక ఒక 3 మినిట్స్ సీన్ ఉంది అంటే దానికి కొద్దిగా దాన్ని ఎక్స్టెండ్ అవుతుంది అంటే కనుక సో దాన్ని అలా చూడరు. ఇక్కడ లాగ్ అయిపోయింది. లేకపోతే పలానా హీరోకి ఏదో చిన్న ఇవి వచ్చినాయి అంటే అది ఆటోమేటిక్గా కొన్ని జరుగుతుంటాయి. అసలు మిస్టేక్ లేని మూవీ ఏముంటుంది. యాక్సెప్ట్ చేయాలి మనం కొన్ని తీసుకోగలగాలి. కొన్ని ఇప్పుడు అట్లా అని చెప్పి ప్రతిదీ యాక్సెప్ట్ చేయమని అంటలా. కొన్ని చాలా దారుణాలు ఉంటాయి కొన్ని మూవీస్లో, అవి మనం చెప్పుకోవాలి కానీ అవి వాళ్ళకి తెలియాలి. అంతేగాని వీ కెనాట్ స్కూల్ దెమ్. దాన్ని మనం అంతా దిగదార్చి చెప్పక్కర్లేదు దీన్ని కూడా. ఎందుకంటే ఏ డైరెక్టర్ అయినా కానీ ఎలాంటి టీం అయినా కానీ ఒక మూవీ వాళ్ళ ప్రొడక్ట్ బయటకు తీసుకొస్తున్నారంటే దే డోంట్ వాంట్ టు గెట్ బ్యాక్ అనమాట. ఈ ఒక్క మూవీతో మనం చెప్పే ఒక రివ్యూ కానీ, మన అనాలిసిస్ కానీ, మనకు అనిపించిన ఒపీనియన్ కానీ అవి వాళ్ళకి హెల్ప్ అవ్వాలి. కానీ వాళ్ళు అది మన రివ్యూ కానీ ఇవన్నీ చూసి వాళ్ళు ఇంకా ఒక్కసారి వినగానే, అంటే మన రివ్యూతో వాళ్ళు ఒక్కసారి గెట్ బ్యాక్ అయిపోతారని కాదు. అంటే ఒకసారి వినగానే ఒక ఫస్ట్ టైం తీసిన ఒక డెబ్యూ యాక్టర్ కానీ, ఒక టీమ్ కానీ, ఒక డైరెక్టర్ కానీ ఫస్ట్ టైం విన్నప్పుడు ఒకటంటూ అనిపిస్తుంది. ఏంటి ఇట్లా ఇట్లా వచ్చింది మరి ఇంతలా అని చెప్పి. అది రాకూడదు. అది రాకుండా చెప్పగలగాలి. అంటే అఫ్కోర్స్ ఒక్కొక్కరికి మాట్లాడే విధానం ఉంటుంది. కానీ ప్రతి మూవీకి, అంటే యావరేజ్గా ఉన్న మూవీని అసలు టోటల్గా ఎందుకు తీశారు, మీరు పనికిరారు, మీరు మారరు, ఇట్లా మీరు గమనిస్తుంటారు. మనం చాలా రివ్యూస్ కానీ ఇవన్నీ చూస్తుంటాం, చాలా దారుణంగా చెప్తుంటారు అనమాట. సో ఇలాంటి వాటి మీద మన కంటెంట్ ఎక్కువ వెళ్ళబోతుంది. ఒక గుడ్ మూవీని మన ఒపీనియన్ షేర్ చేసుకుందాం. మన ఒపీనియన్ షేర్ చేసుకొని ఇది ఎంతవరకు ఏంటి. ఇప్పుడు బయట ఒక పెద్ద మూవీ రిలీజ్ అయిందంటే దాని యొక్క కలెక్షన్స్, దాని రన్నింగ్ డేస్ బట్టి మనకు అర్థమైపోతుంది ఆ మూవీ హిట్ ఆర్ ఫ్లాప్ ఇంకా ఎలా నడుస్తుంది అని చెప్పి. సో అలాంటివి కూడా కన్సిడర్ లేకుండా వీళ్ళే ఒక 100 మూవీస్, 1000 మూవీస్ తీసేసి నాకు చాలా పరిజ్ఞానం వచ్చేసింది, నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నాయి, పెద్ద డైరెక్టర్, ఐ కెన్ రైట్ ఎనీ సీన్, నేను ఎలాంటిదన్నా తీయగలను అన్న మూడ్లోకి వెళ్ళిపోయి వీళ్ళు చెప్తుంటారనమాట రివ్యూస్. వీళ్ళు తీయమంటే తీయలేరు. వీళ్ళు తీయాల్సిన అవసరం లేదు. ఆ నాలెడ్జ్ వీడికి నిజంగా ఉందా, మాట్లాడేంత వరకే ఉందా. మాట్లాడటం వరకు ఎవరన్నా మాట్లాడతారు, ఎన్నన్నా మాట్లాడచ్చు. కానీ కమింగ్ టు ద ప్రాక్టికాలిటీ, వెన్ యూ హ్యాండిల్ ద టీమ్, వెన్ యూ హ్యాండిల్ ద హోల్ మూవీ, నీకు మిస్టేక్స్ అనేవి జరుగుతుంటాయి. ఇప్పుడు రివ్యూ చెప్పేవాడు ఉన్నాడు, అన్ని టెక్నికల్స్ తెలిసినవాడు, ఆడి వీడియో కొన్ని మిలియన్స్ ఆఫ్ వ్యూస్కి ఎగ్జాంపుల్ తీసుకెళ్ళగల కెపాసిటీ వాడికి కూడా ఉంటుంది. కానీ వాడు చేయలేడు. జనరల్ బేసిక్ సెటప్ ఆఫ్ లైటింగ్ పెట్టుకుంటాడు, జనరల్ కాస్ట్యూమ్, ఇవన్నీ కూడా వేసుకోవాలని రూల్ లేదు. కాకపోతే ఏంటంటే మనం అంత టెక్నికల్ మాట్లాడినప్పుడు మనం ఎందుకు మాట్లాడకూడదు, వాళ్ళ మీద మనం ఎందుకు రియాక్ట్ అవ్వకూడదు. అందుకే మన ఈ ఛానల్ పెట్టడానికి మెయిన్ మోటివ్ రివ్యూ ఆనిముత్యాలు. అలాంటి వాళ్ళ మీద మనం ఎక్కువ రియాక్ట్ అవుతుంటాం. ఒక మంచి మూవీని ఎలా ఉందో మన ఒపీనియన్ షేర్ చేసుకుంటూ వీరందరినీ స్వీప్ చేద్దాం. సో అందరూ ఇలాంటి మంచి కంటెంట్, హాట్ టాపిక్స్, ఫనీ ఎలిమెంట్స్, సెటైరికల్ ఎలిమెంట్స్ ఇవన్నీ కలుపుకుంటూ మన వీడియోస్తో ముందుకెళ్దాం. అందరూ ఖచ్చితంగా ఈ ఛానల్ సపోర్ట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే ఈ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వన్ మోర్ టైమ్, వెల్కమ్ టు మై న్యూ ఛానల్ రివ్యూ ఆనిముత్యాలు. మనం రేటింగ్స్ని ఆనిముత్యాలతో కొలుద్దాం, ఎందుకంటే బయట ఆనిముత్యాలు ఇచ్చే రేటింగ్ చాలా బాగుందండోయ్.